తల్లి, సంఘటన జరిగిన చోట బాగా వెతికి చూశాను. ఏ ఆధారమూ దొరకలేదు. నాకెందుకో వాళ్ళు క్లియర్గా స్కెచ్ చేసి ప్లాన్ చేసి మరీ ఇదంతా చేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పుడేం చేద్దామయ్యా? నేను అదే ఆలోచిస్తున్నా తల్లి. ఇలాంటి కేసులు నేను ఎన్నో చూశాను. ఒక్క కేసుకి కూడా సరైన జడ్జిమెంట్ రాలేదు. వీళ్లకి శిక్ష పడేలా చెయ్యాలని నువ్వు నేను కోర్టు కేసును తిరుగుతూ ఉన్నావనుకో, అలాగా నీకు వయసు అయిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. నాకు పెళ్ళాం పిల్లలు వేరే కేసు నేను వెళ్ళిపోతాను. అప్పుడు పాప ఏం చేస్తుంది? నడి రోడ్డు మీద నించుంటుంది. ఇందులో 50,000 రూపాయలున్నాయి. ఈ డబ్బు తీసుకుని ఇందులో సంతకం పెట్టి కేసు వెనక్కి తీసుకో. అర్థమైందా తల్లి? తను డాక్టర్ చదవాలని ఆశపడుతోంది. తన్ని బాగా చదివించు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యా, డబ్బు తీసుకుని కేసు మూసేయి అంటున్నారంటే తప్పు చేసినోళ్ళెవరో మీకు తెలుసా అయ్యా? తెలుసు తల్లి, వాళ్ళందరూ గొప్పింటి పిల్లలు. నేను వాళ్ళని ఏమీ చేయలేను.